హాయ్ అండి. సో, పిల్లలైతే జస్ట్ ఇప్పుడే స్కూల్ వెళ్ళారండి. అండ్ ఇక్కడ చూడండి మొత్తం ఎలా పడేశారో. ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడే పడేస్తారనమాట పిల్లలు. ఇంకా ఇదొచ్చేసి మా బాబు వాచ్ చార్జర్ అనమాట. ఇంకా ఇదొచ్చేసి మా బాబు కరాటే నేర్చుకోవడానికి వెళ్తున్నాడు. ఇంకా దానికోసమని తీసుకున్నాడు. ఇది మ్యాట్ లాగా. ఇంకా ఎక్కడంటే అక్కడ పడేస్తారండి ఈ పిల్లలు. చూడండి ఇక్కడ దివాన్ అయితే మొత్తం ఎలా చిందరబందర చేసి పెట్టారా. సో ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళగానే ఇంకా వర్క్ మొత్తం చేసేసుకుంటానండి. ఇంకా హాల్లో అయితే పడేసినవన్నీ తీసేసి ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయించి పంపించానండి. ఎగ్ రైస్ చేశాను మార్నింగ్. ఇంకా అదే తినిపించేదే పంపించేశాను. ఇంకా వాళ్ళకు బాక్స్లో కట్టి పంపిస్తే అస్సలు తినట్లేదండి. రిటర్న్ తెచ్చేసుకుంటున్నారు అనమాట. టైం దొరకదు మమ్మీ మాకు తినే అంతా అంటున్నారు. అందుకని ఇంకా మార్నింగే లేపి వాళ్ళను బ్రేక్ఫాస్ట్ కూడా ఎగ్ రైస్ ఉంటే ఇంకా లాస్ట్ నైట్ మిగిలిన రైస్ ఉంటే దాంతో ఎగ్ రైస్ చేసి పంపించేశాను. ఏమైనా కానీ పిల్లలు తినకుండా వెళ్తే చాలా టెన్షన్గా ఉంటుంది అంతవరకు. ఇంకా స్కూల్కి తీసుకెళ్ళినా కానీ అస్సలు తినారనమాట. టైం ఉండదు తినడానికి అని ఒకసారి అయితే రిటర్న్ తెచ్చేశారు. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ ఉందండి. ఈరోజు 10th క్లాస్కి ఎగ్జామ్ లేదు కదా, ఈరోజు రేపు కూడా అనుకుంటాను. ఈరోజు టుమారో ఇంకా మార్నింగే ఉంటుంది 2 days వరకు. మళ్ళీ ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుంది అనుకుంటా. సో 10thకి ఎగ్జామ్ లేనప్పుడల్లా వీళ్ళకు మార్నింగ్ ఉంటుందండి. 10th క్లాస్కి ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా, పబ్లిక్ ఎగ్జామ్స్. ఇంకా ఆ టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్న టైంలో అయితే మధ్యాహ్నం ఉంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పిల్లలు మొత్తం దివాన్ అంతా చిందరబందర చేసి పడేసారు. చూపించాను కదా ఇంతవరకు వీడియో. సో స్టార్టింగ్లో అలా చేసేస్తారనమాట. ఇక్కడ చూడండి మొత్తం క్లీన్ చేసేసి దివాన్ని ఇక్కడ మా పర్సన్ అయితే బయట తీసుకొని వెళ్తున్నాను అనమాట, బయట పెట్టడానికి. ఇంకా అవి ఆడుకుంటూ ఎంత క్యూట్గా ఉంటాయి చూడండి. ఇవైతే చాలా చిన్నగా ఉంటాయి, చాలా అరుస్తూనే ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటాయండి. అవి బయట వదిలేయాలనిపిస్తుంది ఒక్కోసారి. పాపం కదా, కేజ్లో పెట్టి వాళ్ళని ఎందుకు అలా అంటే ఫ్రీడమ్ లేకుండా పెట్టాలి అనుకుంటాను. కానీ మళ్ళీ ఒకసారి ఇంకా బయట వదిలేసి అవి అస్సలు బతకవండి. ఇంకా కాకులు గద్దలు అన్నీ ఇంకా దాని వెనకాల పడతాయి. సో ఒకసారి అయితే గద్ద వచ్చేసిందనమాట, ఈగలు వచ్చింది దాన్ని తినడానికి. ఇంకోసారి కాకి వచ్చింది, ఇంకోసారి పిల్లి, ఇంకోసారి కుక్క అలా వచ్చేసాయి అనమాట. అవి చిన్న ఉన్నాయి, ఏం కడుపు నిండుతాయో దాంతో వాళ్ళకి తెలియదు. కానీ అందరం పాపం మా బడ్స్ వెనకాల పడ్డారు. ఇంకా అందుకని వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటానండి. ఒకవేళ వదిలేది ఉంటే ఇంట్లో వదులుతాను. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఆ వీడియోలో చెప్పాను కదా. సో ఇదైతే ఇక్కడ కార్నర్లో పెట్టానండి. బట్ వీడియో షూట్ చేయడానికని కొద్దిగా కష్టంగా ఉంటే ఇంకా సో ఇలా ఇందులో పెట్టేశాను అనమాట. అన్ని నైఫ్స్ అవి తక్కువగానే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ట్రైపాడ్ అయితే పెట్టాను, సెట్ చేశాను. ఇంకా అవెన్ పైన అంటే మైక్రోవేవ్ పైన ఇవి పెట్టేశాను అనమాట. అన్నీ బేకింగ్ ఐటమ్స్ అండి ఆల్మోస్ట్ ఇందులో ఉన్నవన్నీ. బేకింగ్ పౌడర్, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్ అలా అన్నీ. ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, ఇంకా మొత్తం ఇలానే పెట్టేస్తారండి వాళ్ళు. ఇంకా నా వర్క్ చూడండి ఫుల్ అనమాట. ఇంకా సింక్ అయితే మొత్తం నిండిపోయింది, అన్నీ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇది తీసుకున్నాను కానీ ఆనియన్స్ అంటే చాపర్ అండి, చాప్ చేస్తాం కదా, బట్ చాలా ఎక్కువ బలం పెట్టి ప్రెస్ చేయాలన్నమాట దానికి, అప్పుడే బాగా ఫైన్గా చాప్ అవుతాయి. ఇంకా ఎక్కడలే అని అలాగే పెట్టేశాను. ఇంకా దుమ్ము పట్టేసింది చూడండి. కావాలన్నప్పుడు దీన్ని తీసి ఇంకా వాష్ చేసుకొని యూస్ చేసుకుంటాం అన్నమాట. హాల్లో అయితే మొత్తం సెట్ చేసానండి. హాల్ అయిన తర్వాత ఇంకా కిచెన్ రూమ్లో సెట్ చేసుకోవాలి. ఇంకా మా పాప ఏమో గ్రైండ్ చేసుకుంది ఫేస్కి అప్లై చేసుకోవడానికంట. టీవీలో చూసింది పింపుల్స్ అన్నీ, యాక్నే పింపుల్స్ అన్నీ పోతాయంట మమ్మీ అని. ఇంకా ఎందుకు అవి ఇవి చేయడం అంటే వినట్లేదు. ఏం చేస్తాం, ఇంకా పిల్లలు ఎలా ఉంటారు. ఇంకా మేము చెప్పింది ఇది వచ్చేసి మైదా పిండి అండి. కేక్ చేయాలి, చాలా రోజులైంది. బాబు అయితే 2-3 days నుంచి అడుగుతూనే ఉన్నాడు. బట్ కోకో పౌడర్ మొత్తం అయిపోయిందండి, తీసుకోవాలి, మొత్తం అయిపోయిందనమాట. ఇంకా నార్మల్ కేక్, వెనిలా కేకే చేస్తాను. ఇంకా
ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టీవీ కింద షెల్ఫ్లో ఇవి పెట్టానండి. అంటే ఇవన్నీ నా స్టిచ్చింగ్కి యూజ్ అయ్యేవి అన్నీ స్కేల్స్ అవన్నీ ఇలా పెట్టేశాను. ఇంకా ఇది కూడా క్లీన్ చేసుకోవాలి ఒకసారి తీసి. సో చూడండి, ఇవి ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే ఇంకా తొందరలో ఇలాగే పెట్టేశాను. అంటే క్లాత్ కాదండి, ఇది వచ్చేసి శారీ లేస్ అనమాట. నేను డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను కదా, ఆ శారీ లేస్ అనేది తీసేసి ఇంకా ఇలా పెట్టేశాను అనమాట. ఇంకా దాంతో ఏమైనా ట్రై చేయాలి. సో లేస్ అయితే గోల్డ్ లేస్ అయితే అంత బాగోలేదండి. చూస్తాం, ఏదైనా ఇంకా డ్రెస్సెస్ స్టిచ్ చేసినప్పుడు దానికి సరిపోతే కనుక పెట్టేసుకోవచ్చు. అండ్ ఓల్డ్ శారీ లేస్ బాగుంటుంది, తీసి పెట్టుకోవాలండి. మనం ఏమైనా స్టిచ్ చేసినప్పుడు యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ స్కేల్స్ కూడా అడిగారండి. సో ఎక్కడ తీసుకున్నారక్క అని నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, వీడియో చేసి పెట్టాను. సో ఇది కూడా నేను మీషోలో పర్చేస్ చేశానండి. నీకు కావాలంటే కమ్యూనిటీ పోస్టులో లింక్ పెడతాను, ఓకేనా? సో ఒకసారి వెళ్ళి అక్కడ నుంచి విజిట్ చేయొచ్చు. అండ్ ప్రైస్ అయితే నాకు అంతగా ఐడియా లేదండి. అండ్ డైలీ చేంజ్ అవుతూనే ఉంటుందన్నమాట మీషోలో ప్రైజెస్. ఒక్కోసారి ఆఫర్స్ కూడా నడుస్తూ ఉంటాయి. సో చాలా హెల్ప్ఫుల్ అండి ఈ స్కేల్స్ ఉంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకనమాట. బిగినర్స్కి అయితే ఇంకా చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆ స్కేల్స్ అయితే తీసుకోండి, చాలా యూజ్ అవుతాయి. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతాయి అన్నమాట కటింగ్ అనేది, ఓకేనా? ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా బర్డ్స్ అయితే సీడ్స్ వేసింటే అవన్నీ తినేసి పొట్టు పెట్టాయన్నమాట. సో ఎంత తెలివి ఉంటాయి చూడండి అంత చిన్న బర్డ్స్కి కూడా. సో ఓన్లీ పొట్టునే అనమాట, ఇది వచ్చేసి పొట్టు అంటారు. లోపల ఉన్న సీడ్స్ అన్నీ తినేసాయి అనమాట. ఇందులో నుంచి కనిపిస్తుందా, అసలు ఒక్క సీడ్ కూడా లేదు లోపల, అన్నీ తినేస్తాయి. ఇలా తినేసి ఉత్త పొట్టు మాత్రం పెట్టేస్తాయి. ఎంత బాగా ఒలుచుకొని తింటాయండి అవి. సో ఇక్కడ చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట ఆ సీడ్స్. సో ఇలా ఉంటాయి, ఎంత చిన్నగా ఉన్నాయండి ఈ సీడ్స్. అస్సలకి అంత చిన్న సీడ్స్ని కూడా వలుచుకొని ఎంత బాగా తినేస్తాయి చూడండి. సో ఇలా వలుచుకొని మొత్తం పొట్టు తినేస్తాయి. పొట్టు తినవండి, పొట్టు పడేస్తాయి, లోపల ఉన్న సీడ్స్ తినేస్తాయి అన్నమాట. సో ఇంకా ఇప్పుడే ఫ్రూట్స్ ఆమె వచ్చింటే ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా ఈ మామిడి కాయలు చూస్తున్నారా, ఇది వచ్చేసి 20 రూపీస్కి ఒకటి ఇచ్చిందనమాట. సో 50కి 3 అని తీసుకున్నాను, అక్కడ చిన్నది ఇచ్చేసింది. ఇంకా ఇవి వచ్చేసి 100కి 3 అండి. సో చూసారా, మా బాబుకి అయితే చాలా ఇష్టం ఇవి. సో 100కి 3 ఇవి మస్క్ మెలోన్ ఇచ్చింది. అలాగే ఇంకా 50కి ఇవి 3 ఇచ్చేసింది. అండ్ మీలో ఎంతమందికి మస్క్ మెలోన్ అంటే ఇష్టమో చెప్పండి. నేను స్కూల్ వెళ్ళే టైంలో అయితే ఈ సైజువి అయితే 10 రూపీస్ అలా వచ్చేవండి. 10 రూపీస్ ఆర్ 15 రూపీస్కి అలా ఒకటి వచ్చేదనమాట. డైలీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చేదాన్ని. ఇంకా దీనికన్నా చిన్న సైజు ఉండేవి అయితే 5 రూపీస్కి ఒకటి వచ్చేవి. డైలీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేదాన్ని. నాకు కూడా చాలా ఇష్టం, అండ్ మా బాబుకు మా పాపకు కూడా చాలా ఇష్టం అనమాట. అందుకనే ఇంకా 3 తీసుకున్నాను. ఇంకా అలాగే ఇది వచ్చేసి ఏమంటారండి, దీన్ని బెంగళూరు ఆమ్ అంటారు, అలాగే తోతాపరి అంటాము. సో ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా మా పిల్లలు అయితే రాగానే తినేస్తారు. ఇవి ఇష్టమే ఇంకా 2 వాళ్ళకి ఇష్టమైనవే ఉన్నాయని తీసుకున్నాను. సో ఇవి కూడా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, ఓకేనా?